హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు అయితే మనం జీకే పాటలో భాగంగా ద్వీపకల్ప నదుల గురించి అయితే తెలుసుకుంటామండి. అందులో ద్వీపకల్ప నదుల కన్నా పెద్ద నది గోదావరి నది. గోదావరి నది 1465 కిలోమీటర్ల వరకు అయితే విస్తరించి ఉందండి. గోదావరి నది జన్మస్థానం మహారాష్ట్రలోని నాసిక్ వద్ద గల త్రయంబకం అండి, అంటే పశ్చిమ కనుమలు అన్నమాట. చూడండి, ఇది మనకి పశ్చిమ కనుమల్లో పుట్టి పశ్చిమ నుంచి తూర్పుకు ప్రవహిస్తున్న నదులు అన్నమాట ఇవి. చూడండి, సో పశ్చిమ కనుమల్లో నాసిక్ వద్ద గల త్రయంబకం దగ్గర పుట్టిందండి. పొడవు 1465 కిలోమీటర్లు. ఈ గోదావరి నదిని దక్షిణ గంగా, దక్షిణ గంగోతి, వృద్ధ గంగా అని కూడా పిలుస్తారండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గోదావరి నదికున్న ఉపనదులు చూడండి: మంజిరా, పెన్గంగా, వైన్గంగా, వార్ధా, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, సీలేరు. ఓకేనండి, గోదావరి ఉపనదులు 1-2 సార్లు అయితే మీరు గుర్తుపెట్టుకొని చదవండి. నెక్స్ట్, గోదావరి ఉపనదుల్లో కన్నా పెద్ద నది ప్రాణహిత. గోదావరి నది పరివాహక ప్రాంతంలో అధిక భాగం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో 49%, ఏపీ 23% అండి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవహిస్తుంది. నెక్స్ట్, గోదావరి నది పరివాహక ప్రాంతం 3,13,839 చదరపు కిలోమీటర్లు ఉందంటండి. భారతదేశంలో గంగా నది తర్వాత 2వ అతిపెద్ద నదిగా గోదావరి నది అయితే చెప్తామండి. గోదావరి నది అనేది బంగాళాఖాతంలో కలుస్తుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.